చిత్తూరు జిల్లా పుంగనూరులో నేడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ను సందర్శించనున్నారు. మామిడి రైతులతో జగన్ ముఖాముఖి కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. గతంలో సత్యసాయి ప్రకాశం గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలు విధించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల నుండి జన సమీకరణతో ఇబ్బందులు కలిగే ప్రమాదాలు ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరిక జారీ చేశారు. పుంగనూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఎస్పీ మణికంఠ కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నారాయణ రెడ్డి అందిస్తారు. చెప్పండి నారాయణ రెడ్డి. ఈరోజు మామిడి రైతుల సమస్యను తెలుసుకోవడం కోసం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మండలంలోని పిన్నోజిపల్లి సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ వరకు ఆయన చేరుకోబోతున్నారు. అంటే మరి కొద్ది సమయంలో అంటే 10:50 ఆయన బెంగళూరులో బయలుదేరి కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంటే బంగారుపాలెం సమీపంలో కొత్తపల్లి వద్ద దగ్గర ఏర్పాటు చేసిన ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్ వద్ద ఆయన ల్యాండ్ అవుతారో ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ యొక్క బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చేరుకొని అక్కడ అంటే పరిమిత సంఖ్యలో మాత్రమే పోలీసులు అనుమతించిన నేపథ్యంలో ఒక 500 మంది మాత్రమే యొక్క ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ వాళ్ళకి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పటికే పార్టీ నాయకులు కూడా జన సమీకరణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ముందుగా అనుకున్నట్లుగా సుమారు 20,000 నుంచి 25,000 మందిని సమీకరించాలన్న నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు యొక్క అంటే సత్యవేడ నుంచి కుప్పం వరకు జన సమీకరణ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే దీనిని పూర్తిగా ఇట్లాంటి పరిస్థితిని అదుపు చేయడం కోసం జిల్లా పోలీసులు అలాగే ఎస్పీ మణికంఠ చంద్రోల్ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి అక్కడే బంగారుపాలెంలోనే ఆయన మకాం వేసి అక్కడే పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. అంటే ఇప్పటికే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సమీపంలోనే సుమారు 600 నుంచి 700 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వారిని అనుమతిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఉన్నారో వైసీపీ శ్రేణులకు సంబంధించి జిల్లాలోని కొంతమంది 375 మందికి ఈ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ యొక్క హెలిప్యాడ్ వద్ద కూడా కేవలం 30 నుంచి 50 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇప్పుడు వారికి చెప్పిన పరంగా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గుంటూరు ప్రకాశం ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఒక జగన్ పర్యటన పూర్తిగా విజయవంతం జరిగే విధంగా కూడా అటు వైసీపీ శ్రేణులు పూర్తిగా పోలీసులు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. హెలిప్యాడ్ వద్దకి 50 మందికి మించి రావద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హెలిప్యాడ్ చుట్టూ ఉన్న ప్రాంతంలో కూడా డబుల్ లేయర్తో కూడిన భారీ ప్లేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా కొన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ యొక్క డ్రోన్ కెమెరాలతో కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడికెక్కడ అంటే ఈ యొక్క బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చుట్టుపక్కల కూడా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా అంటే అనుమతులు లేకుండా ఎవరైనా సరే వస్తే వారిని అక్కడి నుంచి వెనక్కి పంపే పరిస్థితి కూడా కనిపిస్తోంది. పూర్తిగా అంటే గతంలో జరిగిన యొక్క విషాద సంఘటనల నేపథ్యంలోనే ఈ యొక్క జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై కొన్ని ఆంక్షలు విధిస్తూ ఈ యొక్క పర్యటన విజయవంతం చేసే విధంగా కూడా వైసీపీ శ్రేణులు సహకరించాలని చెప్పి కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే నిబంధనలను అతిక్రమిస్తారో అలాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే వాళ్ళపైన కూడా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే
మార్కెట్ని మాజీ సీఎం జగన్ ఎప్పుడు సందర్శించే అవకాశం ఉంది? అలాగే పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన ఎంతమంది సిబ్బందితో చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే లాస్ట్ టైం లాగా రిపీట్ కాకుండా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఆంక్షల మేరకు 500 మాత్రమే అనుమతిస్తామని, ఆ తర్వాత 500 మంది పైన ఒక్కరు వచ్చినా వారిని వెనక్కి పంపుతామని, ఉపేక్షించేది లేదని చెప్పి కూడా పోలీసులు అయితే కఠినంగా హుక్కుం జారీ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఇప్పటికే 600 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ మోహరించి ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉందో పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా నిత్యం పరీక్షిస్తున్నారు. అదేవిధంగా అటువైపు వస్తే వాహనాలను కూడా పూర్తిగా నియంత్రిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనే పరిస్థితుల్లో కూడా పోలీసులు యొక్క చుట్టుపక్కల కూడా నలువైపుగా కూడా వాళ్ళకి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ యొక్క వాహనాలను కూడా నియంత్రిస్తున్నారు. అంటే అదేవిధంగా గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ యొక్క శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే విధంగానే ఈ యొక్క ఆంక్షలను విధించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ రోజు ఉదయం 10:50 బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి బయలుదేరి బంగారుపాలెంకు చేరుకోవడం కోసం కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు 11 గంటల 20 నిమిషాలకు చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఈ యొక్క మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో అక్కడికి 11:20 నిమిషాలకి చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1 గంట సేపు ఈ యొక్క రైతులతో 12:30 వరకు వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన హెలిప్యాడ్ చేరుకొని బెంగళూరుకి తిరిగి ప్రయాణం అవుతారు. సింధు. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాలని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదే విధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరిగిన యెడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. కావున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులను పాటించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది.